మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, ఆగస్టు మాసం, అందులోనూ శ్రావణ మాసం, మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది? ఏళ్ళనాటి చెల్లో ఉన్నారు. సో ఈ ప్రభావం ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా ఈ ఆగస్టు మాసం? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీనరాశి అంటే కాలపురుషుడికి 12వ రాశి. వ్యయము అంటే నష్టము. ఇది మోక్ష రాశి. అంటే 12వ స్థానాన్ని కాలపురుషుడికి మోక్ష రాశి అంటారు. ఈ రాశిలో పుట్టడమే మోక్షకారకత్వం. ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎడతిరిగి ఖచ్చితంగా ఉంటాయి. ఈ మోక్ష రాశికి తిరిగి మళ్ళీ మోక్ష రాశి అంటే ఈ రాశికి మీనరాశికి 12వ రాశి మోక్షస్థానం అవుతుంది. అది కుంభరాశి. కుంభరాశిలోనే పరమయోగులు మహాయోగులంతా పుడుతూ ఉంటారు. వీళ్ళకి 12వ రాశి శక్తివంతమైంది. తర్వాత 2వ రాశి జ్యోతిశాస్త్రం ప్రారంభమైనటువంటి రాశి. అంటే రెండు శక్తివంతమైన రాశుల మధ్యలో ఈ రాశి ఉంది. అంటే ఈ రాశిలో దేవగురువు బృహస్పతి స్వక్షేత్రం ఇది. అదేవిధంగా అసుర గురువు శుక్రాచార్యుల వారు, ఆయనకు ఉచ్చక్షేత్రం. శుక్రగ్రహం ఉచ్చస్థితి పొందుతుంటే నాకు తెలిసి బృహస్పతి కన్నా శుక్రాచార్యులు చాలా శుభగ్రహం నేను భావిస్తాను. అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎందుకంటే అందరూ కూడా దేవతలకి గురువు బృహస్పతి ఆచార్యుల వారు గురుత్వం వహించాడు. కానీ రాక్షసులు గురుత్వం వహించిన ఎవరు ఆ పోస్టే తీసుకోలేదు. భయపడతారు రాక్షసులు అంటే. కానీ శుక్రాచార్యులు ఆ ఛాలెంజ్ని స్వీకరించాడు. ఆయనకి ఎంత శక్తి లేకపోతే తక్కిన గురువులతో పోలిస్తే మహాశక్తివంతుడైనటువంటి శుక్రాచార్యుడు మీనరాశిలోనే. రాక్షసులు అంటే ఎప్పుడూ శత్రువులపైనే దండయాత్ర చేస్తూ ఉంటారు. అటువంటి శత్రువు ఇంట్లోనే శుక్రుడు ఉచ్చస్థితి పొందాడు. 12వ రాశి అంటే పడుకొని నిద్రించేటువంటి బెడ్రూమ్, చాప, దిండు, బెడ్ కంఫర్ట్స్ బాగుండాలంటే 12వ రాశి బాగుండాలి. వాళ్ళకు స్త్రీ శయ్య సౌఖ్యం అనేవి బాగుంటాయి. శుక్రుడు స్త్రీ కారకుడే. మగవారి వీర్య పటుత్వానికి శుక్రుడే కారకుడు. కామ భోగానికి, భోగ లాలసత్వానికి శుక్రుడే కారకుడు. అందున ఈ మీనరాశి వాళ్ళకి ఒక అదృష్టం ఏంటంటే కామధేనువు యొక్క నక్షత్రమైనటువంటి ఉత్తరాభద్ర నక్షత్రం ఇందులో ఉంది. వీళ్ళు గోసేవ చేశారంటే ఏలినాటి శని పనిచేయదు, ఏ శని పనిచేయదు. గోవులో సమస్త దేవతలు ఉంటారు. అంటే సమస్త దేవతలు ఎందుకు పోయి 12 రాశులు కూర్చున్నారు? మోక్షరాశి కాబట్టి, ముముక్షత్వం అక్కడ ఉంటుంది కాబట్టి. ధర్మదేవత అక్కడ ఉంది. ఉత్తరాభద్ర నక్షత్రం కామధేను ఆరాధన చేశారంటే వీళ్ళకు ఏలినాటి శని కూడా వరంగా మారుతుంది. గోసేవ చేసుకోవచ్చు. అందులో మీనరాశి అంటున్నాం కాబట్టి వీళ్ళు దుస్వభావ రాశిగా ఉంటుంది. దుస్వభావం అంటే అన్ని రకాల ఆలోచనలు వచ్చేస్తాయి. వేరే వాళ్ళకి సమస్యలు కూడా వీళ్ళకి ఆలోచన వచ్చేస్తాయి. వాళ్ళకి సమస్యలు వాళ్ళింది ఇంత సింపుల్గా దాన్ని దాటుకోవాల్సిందే. ఇలా అల్లాడుతున్నారు. మనం అడిగితే కానీ నేను కానీ అయితే దాన్ని ఈజీగా తప్పించుకుంటాను. పక్క వాళ్ళ సమస్య కూడా మన సమస్యలా తీసుకుంటారు. అలా ఆలోచిస్తారు. వీళ్ళకి ఐడియాలు వస్తాయి. ఆడికి ఐడియా రాకపోతే పాప వీళ్ళు టెన్షన్ పడిపోతారు. అంటే వీళ్ళు పరధర్మాలు కూడా ఎక్కువ పట్టించుకుంటారని అర్థం. వీళ్ళే కాకుండా ఇంకొకరు కూడా పట్టించుకుంటారు. వాళ్ళకి సంబంధం లేని సమస్యలు వస్తాయి. నేను ఎందుకు అక్కడికి పోవాలని మళ్ళీ బాధపడతారు. అయినా మళ్ళీ మామూలే. ఇంకెవరైనా సమస్య వచ్చి చెప్తే సరే నీకు ఇది ఐడియా అంటారు. అంటే దుస్వభావం కాబట్టి స్థిర స్వభావం లేదు, చర స్వభావం లేదు, దుస్వభావం. అన్ని స్వభావాలు వీళ్ళకుంటాయి. అందుకే అన్ని విషయాలు ఆలోచన చేస్తారు. మోక్షకారకత్వం కాబట్టి కాస్త మానవత్వము ఇవన్నీ ఉండగలిగితేనే మోక్షానికి పోవాల్సి వస్తుంది. ధర్మ విచక్షణ జ్ఞానం అనేది ఉంటుంది వీళ్ళకు. అందున ఇది మీనరాశి. మీనం అంటే ఒక చేప పైకి, ఒక చేప కిందికి ఉంటుంది. అంటే నీటి ప్రవాహానికి ఆపోజిట్గా వెళ్ళగలిగే ఏకైక జీవి చేప మాత్రమే. నీటి ప్రవాహాలకు ఆపోజిట్గా ఎగురుగా దూకుతుంటాయి అవి. ఆ లక్షణం దాని యొక్క తలంతా, దాని మెదడంతా, దాని ఆలోచన అంతా ప్రవాహానికి ఎదురెత్తుంది, ఏటికి ఎదురుదిద్దుతుంది. గొప్ప విషయం అది. అట్లా వీళ్ళు సమస్యలకు కూడా ఎదురెళ్తారు. ఆ చేపకున్న లక్షణమే. ఒకటి పైకి, ఒకటి కిందికి ఉంటాయి. వీళ్ళు చేపలు తినకూడదు. వీళ్ళ రాశి కారకత్వం వీళ్ళు తినకూడదు. అప్పుడు ఏం చేయాలి అంటే ఇంకా కూడా వీళ్ళ జీవకారకత్వం పెరగాలంటే కావాలంటే ఎవడన్నా చేపలు కత్తిరించేవాడు ఉంటాడు కదా, మా దగ్గర లైవ్లో బతుకున్న చేపలు 1 కిలో టీర బాబుని తీసుకెళ్ళి చెరువులో వదిలేయచ్చు. వీళ్ళ రాశి కారకత్వం మళ్ళీ ప్రాణం ఇచ్చినట్టు, వీళ్ళ జీవాన్ని ఇచ్చినట్టు. అప్పుడు ఏలినాటి పని చేయదు. పూర్వభద్ర 4వ పాదం ఇక్కడే ఉంది. పూర్వభద్ర 4వ పాదం అంటే పూర్వభద్రలు ఎవరు జన్మించారు? కుబేరుడు. సాక్షాత్ కుబేరుడు యొక్క నక్షత్రం అది. ఆయనకు 4వ పాదం ఇక్కడ ఉంది. ఆయన జన్మ నక్షత్రం 4 పాదాలు ఉంటే ఒక పాదం మీనంలో ఉంది కాబట్టి ఇది ధన, జ్ఞాన, ముక్తి రాశి అని చెప్పచ్చు. ఇవన్నీ వీళ్ళకు ఉంటాయి, లేకుండా ఏం లేదు. ఇప్పుడు మనం వీడియో విన్నారంటే వాళ్ళకి అర్థమవుతుంది, కరెక్టే, అది స్ట్రింక్ అవుతుంది.
తప్పు చేసే అవకాశం వచ్చినా చివరి క్షణంలో వెనక్కి వచ్చేస్తారు వీళ్ళు. ఎందుకంటే ఇద్దరు గురువులు అక్కడ ఉన్నారు. శుక్రుడు వచ్చేస్తే పొందుతాడు, ఇంకొక దేవగురువు అక్కడ స్వక్షేత్రంగా ఉంది. కామధేనుకు సంబంధించిన ఉత్తరాభద్ర ఉంది, చివరి నక్షత్రం రేవతి నక్షత్రం, మోక్ష నక్షత్రం కూడా అక్కడే ఉంది. కాబట్టి వద్దు, మనకు అవసరమా, తప్పు చేసే అవకాశాలు ఎన్నో సందర్భాలు వెనక్కి వస్తారు. అంటే ఆ తప్పు చేయడానికి అవకాశం చివరిలో మానుకుంటారు. సో ప్రజెంట్ మరి ఆగస్టు మాసం ఇవాళ పరిస్థితి ఏంటి, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది అంటారు? ఆగస్టు మాసం వీళ్ళకి ఎలా ఉందంటే చక్కగా వీళ్ళ జన్మరాశిలో శని వక్ర సంచారంలో ఉన్నారు. అదేవిధంగా గురువు లగ్న రాశ్యాధిపతి 4వ ఇంటి ఉన్నాడు. అదేవిధంగా శుక్రుడు వీళ్ళకు జూలై 26 తర్వాత వీళ్ళకు ఆగస్టు 20 వరకు, అంటే వీళ్ళ రాశికి 4-5 స్థానాల్లో సంచరించడానికి అవకాశం ఎక్కువ. 5వ రాశికి బలం ఎక్కువ ఉంది, అంటే ఎక్కువగా శుక్రుడు 5వ రాశిలో సంచరిస్తున్నాడు. రవి వచ్చే కాడికి మీకు వీళ్ళకు కర్కాటకంలో సంచారము, అదేవిధంగా బుధుడు సింహ సంచారము, రాహుకేతువులు కుంభ సింహరాశిలో సంచరిస్తున్నారు. కుజుడు కన్యారాశి సంచారం. ఇది వీళ్ళ యొక్క గ్రహ సంచారం. కాబట్టి ఇక్కడ తీసుకుంటే ఇప్పటి వరకు ఒక విధంగా చెప్పాలంటే కుజుడు కన్యలో వచ్చే వరకు వీళ్ళకు మన కాలసర్ప దోష ప్రభావం ఉంది. గోచారంలో కాలసర్ప దోష ప్రభావం. గోచారంలో కాలసర్ప దోష ప్రభావం ఎలా ఉందంటే కుజుడు కేతు కలిసి ఉన్నారు. కుజకేతువులు కలిస్తే పిశాచ యోగము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. పిశాచ యోగం అంటే ఉదాహరణకు అహ్మదాబాద్ ఫ్లైట్ దుర్ఘటన, సామూహికంగా చనిపోవడము. ఆ పిశాచ యోగం ఉన్నప్పుడే ఎక్కువగా మిస్సైల్స్, శత్రు దుర్భేద్యంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ పైన కూడా విపరీతంగా మిస్సైల్స్ పడ్డాయి. డిజాస్టర్స్ ఎక్కువ జరుగుతాయి. పిశాచ యోగం కదా. కాబట్టి ఇంకా వరదలు వచ్చి ఎన్నో దేశాలు ఎంతోమంది కుప్పలు తెప్పలు కొట్టుకెళ్ళిపోయారు. అందులో కాలసర్ప దోషం. ఇది ఎప్పుడైతే కుజుడు ఇలా దాటి వచ్చాడో అవన్నీ కూడా చల్లారాయి. చూడండి, యుద్ధాలన్నీ కూడా ఆవేశాలు కూడా తగ్గాయి. ఈ రాశి వాళ్ళకు 6వ ఇంట కుజకేతువులు, 12వ ఇంట రాహు ఉన్నాడు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు మానసికంగా కూడా బాగా ఉన్నట్లే. కుజుడు లగ్నాన్ని చూస్తాడు, అంటే రాశిని చూస్తాడు. ఈ రాశికి కుజుడు మంచివాడు. కుజుడు 2వ ఇంటికి 9వ ఇంటికి అధిపతి, శుభగ్రహం, కోణాధిపతి. కాబట్టి కుజ దృష్టి మంచిదే. 7వ ఇంట్లో నుంచి కుజ దోషం అనుకోకూడదు. ఎప్పుడు కుజుని దోషం కింద, గ్రహాలను దోషం కింద భావించేదానికన్నా అక్కడ వాళ్ళు వ్యతిరేకంగా వచ్చినా మనకు అంత అనుకూలం చేసేదానికే సమ్ ఆపరేషన్ చేస్తానని భావించాలి. గ్రహాలు దేవతలే. కుజ దేవత అనేటువంటి ఈ గ్రహము వీళ్ళకు మంచి చేయడానికి వచ్చింది, ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వడానికి వచ్చింది. కుజుడు ధైర్యానికి, శౌర్యానికి, పౌరుషానికి ప్రతీక. ఆయన ఇప్పుడు కేతు సంచారం వదిలి ఇక్కడికి వచ్చాడు. అది చక్కగా ఉంది. రాశ్యాధిపతి 4వ ఇంటి ఉన్నాడు. 4వ ఇంటి రాశ్యాధిపతి ఉంటే ఏమవుతుంది? గృహ, వాహన, స్వగ్రామ, విద్య, మాతృ, బంధు, వస్త్రము అనేటువంటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి అవన్నీ చక్కగా వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అంటే చక్కటి వీళ్ళు అనుకున్నటువంటి బట్టలు కొనుక్కోవచ్చు, ఆభరణాలు కొనుక్కోవచ్చు, బంధువులతో కలిసి ముష్టాన్న భోజనం చేయొచ్చు. బంధువులు ఇన్ని రోజులు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళతో అవసరం పడుతుంది, నటిస్తారు. బంధువులు అవసరం వస్తే బ్రహ్మాండంగా నటిస్తారు. అది నువ్వు మనోడు కదా అంటారు. ఎందుకంటే గురువు అక్కడికి వచ్చాడు కదా, వీళ్ళు వాళ్ళకు గురువు. ఇప్పుడు వీళ్ళతో అవసరం వచ్చింది కాబట్టి బంధుస్థానం 4వ స్థానం. తల్లికి అనారోగ్యం ఏదైనా ఉంటే కూడా చక్కగా నివర్తించబడుతుంది. ఆమె తెలియకుండా కూడా ఉత్సాహంగా ఉండగలిగేదానికి అవకాశం ఉంది. రాశ్యాధిపతి నాకు గురువు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి గురువుకు గోచారంలో 4వ ఇల్లు మంచిది కానీ చెప్తారు. కానీ ఇక్కడ రాశ్యాధిపతి ఆయన 12లో ఉన్నాయి, అష్టమంలో ఉన్నాయి, ఎక్కడన్నా ఉన్నాయి, గురువే వీళ్ళ రాశ్యాధిపతే. అక్కడ అన్కంఫర్ట్గా ఉంటాడనేసి అనుకునేసే విధంగా చెప్తారు. కానీ అలాగా ఏ స్థానంలోకి వెళ్తే గురువు సర్వశుభకారకుడు కాబట్టి 4వ స్థాన ఫలితాలను ఇస్తాడు. కాబట్టి కొన్ని బయలాలు ఉంటాయి కానీ పెద్దవాళ్ళు చెప్పారు, యాషీస్ మనం అట్లా తీసుకోకూడదు. ఇప్పుడు కాలానికి అన్వయించుకుని మాట్లాడుకోవాలి కాబట్టి గురుగ్రహం చక్కగా ఉంది. ఇంకా రవి పంచమలో ఉన్నాడు. రవి ఈ రాశికి షష్టాధిపతి. షష్టాధిపతి పంచమలో ఉండకూడదు. రవి ఈ రాశికి పాపి కూడా, 6వ ఇంటి వాడు కాబట్టి. 5లో ఉన్నాడు కాబట్టి 6వ ఇంటి వాడు శత్రుగ్రహం స్థానాధిపతి 5లో ఉన్నాడు కాబట్టి కాస్త వీళ్ళు విపరీతమైన అదృష్టాన్ని ఆశించకూడదు. అంటే రవి ఎక్కువ ఉంటే అక్కడ ఆ రాశి బర్న్ అవుతుంది, ఓవర్ లైటింగ్. అదృష్టం అనే ప్లేస్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఆయన ఒక మాసం ఉంటాడు అంతే. కాబట్టి ఇప్పుడు లక్, అదృష్టము, ఇంకేదో మనకు కలిసి వస్తుంది అనే దాంట్లో కొంత వీళ్ళు ఎక్స్పెక్టేషన్ తగ్గించుకుంటే బెటరు. ఇప్పుడు మనకు కాంతి ఉంటే చూడగలుగుతాము. అది మనం చూడలేనంత కాంతి ఓవర్ అయిపోతే కళ్ళు తడబడతాయి. ఆ రవి పంచమలో ఉన్నాడు కాబట్టి దాన్ని కొంచెం ఆశించకుండా ఉంటే చాలు, అంతకుమించి నష్టాలు ఏం జరగవు. తర్వాత వీళ్ళకు కేతువు, అదేవిధంగా బుధుడు 6లో ఉన్నారు.
బుధుడు ఈ రాశికి 6లో ఉండడం, కేతువుతో కలవడం ఒక విధంగా బుధుడు అన్కంఫర్ట్ అని చెప్పచ్చు. బుధుడు అన్కంఫర్ట్ కావడం వీళ్ళకి మంచిది. బాధకాధిపతి అంటే వీళ్ళని బాధించే గ్రహము. కేతువుతో కలిశాడు, 6లో ఉన్నాడు, పాపస్థానంలో ఉన్నాడు. అంటే బాధించేబడ్డవారు పాపస్థానంలో పడిపోయాడు, శత్రుస్థానంలో పడ్డాడు. అది మంచిదే. అంటే మనకి యాంటీగా ఉన్న వాడికి, మన శత్రువుకి దెబ్బ తగిలితే లేక కాలు ఇరిగితే హ్యాపీ ఫీల్ అవుతాం. ఇంకా వాడు సంవత్సరం పైకి లేడు, మనకు అడ్డు రాడు అనుకుంటాం కదా. అంటే మనుషుల్లో మనం అలాగే శత్రువు బాధకాధిపతి కేతువుతో కలిసి 6వ ఇంట్లో ఉండడం మంచిది. అంటే చెడ్డ చేసేవాడు బలం తగ్గిపోయింది. కాబట్టి చక్కగా ఇప్పుడు ఈ రాశికి ఇంకా తీసుకుంటే రాహు వ్యయంలో ఉన్నాడు. రాహు వ్యయంలో ఉంటే మంచి నిద్ర సౌఖ్యము అంతా కూడా బాగుంటాయి. రాహు వచ్చేకాడికి లగ్జరీ ప్లానెట్ ఒక విధంగా చెప్పాలంటే. మంచి ఏదైనా మల్టిపుల్ టైమ్స్ లగ్జరీ అనుభవించాలని చూస్తారు. బెడ్ కంఫర్ట్స్ బాగుంటాయి. వీళ్ళు ఈ టైంలో వివాహం చేసుకుంటే సంసార జీవితం చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే రాహు 12లో బెడ్రూమ్లో ఉన్నాడు. ఈ సమయంలో వీళ్ళు తీసుకుంటే చెప్తున్నా, ఇది వినడానికి వినోదంగా ఉంటుంది కానీ పెళ్లి చేసుకోవాలి, స్ప్రింగ్ బెడ్ కొనుక్కోవాలి. స్ప్రింగ్ అంటే రాహు, అక్కడ రాహు ఉన్నాడు బెడ్రూమ్లో. కాబట్టి స్ప్రింగ్ బెడ్ తీసుకోవడం చాలా మంచి రాహుకారకత్వం. కాబట్టి ఆ నూతన వధూవరులకు దంపతులకు చక్కటి సంసార జీవితం ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి ఇక శుక్రుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, బుధుడు అన్కంఫర్ట్ అయ్యాడు, రవి అంటే పాపగ్రహాలు డ్యామేజ్ అయినాయి, అది ప్లస్ పాయింట్. వీళ్ళ రాశి రీత్యా కుజుడు రాశిని చూస్తాడు, ధైర్యం ఉంటుంది, చక్కటి ధైర్యం ఉంటుంది. తర్వాత ఇంకా విద్యార్థులకు బాగుంది. ఎందుకంటే 4వ ఇంట్లో గురువు ఉన్నాడు కదా. వీళ్ళేదో స్కూల్లో వెళ్ళేది గురువు దొరికే కదా, ఆయన నేరుగా వచ్చి స్కూల్లోనే కూర్చున్నాడు. సో విదేశీ ప్రయత్నం కూడా చేసుకోవచ్చు అంటారు. బ్రహ్మాండం చేయొచ్చు విదేశీ ప్రయత్నం. ఎందుకంటే రాహు వచ్చేకాడికి విదేశాల్లో ఉన్నాడు. విదేశీ ప్లాంట్ రాహువే. గల్ఫ్ కంట్రీస్ ప్లాన్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ఆటదొడ్డమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అల్లాడిపోతున్నారు. కాబట్టి రాహు అంటే ఒక విధంగా మనం గల్ఫ్ కంట్రీస్గా తీసుకోవచ్చు. ఈ టైంలో వీళ్ళు మసాలా ఫుడ్డు, ఈ బిర్యానీలు, ఈ రకరకాల కొత్త కొత్త టేస్టులు ఇవన్నీ కూడా టేస్ట్ చేయాలంటే చేయొచ్చు. రాహు 12లో ఉన్నాడు, అవన్నీ తినేసి హాయిగా పడుకోవచ్చు. ఎందుకంటే బెడ్రూమ్ అనే దాంట్లో ఆయన ఉన్నాడు కాబట్టి మంచి వీళ్ళు ఊహించుకున్న ఊహాజనితంగా భలే ఉంటారు. అంటే రియల్గా అది లేకపోయినా కానీ ఆ ఉన్నవాడికి లేనంత ఆనందం వీళ్ళకి ఉంటుందని చెప్పచ్చు. శత్రువుల పైన విజయం ఉంటుందంటారా? శత్రువుల పైన విజయము అనేది అంటే 6వ ఇంటి వాడు 5వ ఇంట్లో అన్కంఫర్ట్ అయ్యాడు. విజయము వద్దు, అపజయం వద్దు, న్యూట్రల్గా ఉండడం బెటర్. విజయం అంటే ఈరోజు గ్రహస్థితి నీకు బాగుంది, నువ్వు విజయం అంటావు. రేపు నీకు డౌన్ వేసే వాడికి ఫేవర్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడు, నాకు టైం వచ్చింది అంటాడు. ఇప్పుడు నువ్వు చూసుకొని పోతే ఏమవుతుంది, తను అప్పుడు నిజంగా అతనికి అవకాశం వస్తే మనల్ని దెబ్బతీయలేదు అనే ఆలోచన, నిజంగా మనిషి అన్నవాడుకుంటే ఒక ఆలోచన ఇక్కడ కొడుతుంది. మనల్ని దెబ్బతీసే టైం వచ్చినప్పుడు చేసినట్టు లేదు కదా, మనం ఎందుకు తీయాలి అనే ఆలోచన అతనికి రావాలంటే మనకు అవకాశం వచ్చినప్పుడు అతను దెబ్బతీయకూడదు. ఇది ఒక ధర్మసూత్రం. ఎందుకంటే కేతు 6వ ఇంట్లో ఉన్నాడు. కేతు 6వ ఇంట్లో శత్రువులు నిలబడరు మామూలుగా. అంటే పాపగ్రహం 6వ ఇంట్లో ఉంటే ఇంకా బుధుడు వచ్చాడు, ఇంటెలిజెన్స్ వస్తుంది. కానీ అలా చేయడం, మనం అలా ఎంకరేజ్ చేయడం కూడా మన ధర్మం కాదు. గోచార ఫలితాల్లో 6వ ఇంటికి మంచి లగ్నాన్ని కుజుడు చూస్తున్నాడు, ఫైటింగ్ మాస్టర్. కాబట్టి అలా చేయకూడదు. అవకాశం వీళ్ళు కానీ చేయాలనుకుంటే చేసేయచ్చు, శత్రువులు నిర్జించేయచ్చు. ఇప్పుడు సో ఫైనల్గా మరి ఏళ్ళనాటి శని ఉంది అని చెప్పి అంత భయపడాల్సిన, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటారా? అంతా భయపడాల్సిన లేదు, ఇంత భయపడాల్సిన కొలతలేమి లేవు. నేను స్టార్టింగే చెప్పాను, మీన రాశి వాళ్ళు చేపలను, జలచరాలను జలంలో వదలడము, గోమాతను పూజించడము చేస్తే చాలు, ఏలినాటి శని పని చేయదు అని చెప్పాను. ధర్మదేవతకే సేవ చేస్తే ఏలినాటి శని ఎక్కడొచ్చి బాధిస్తుందా చెప్పండి? మనం చేస్తున్న ధర్మదేవత సేవ. ఉత్తరాభద్ర నక్షత్రం కామధేనుది. ఇంకా అక్కడ కూడా ఏలినాటి శని పనిచేసే గ్రహకారకత్వం పాజిటివ్గా మారుతుంది. కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక దైవారాధన విషయంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? అంటే శనికి సంబంధించి కూడా ఏమైనా పరిహారాలు అని చెప్తారు ఏదన్నా? ఇది గురువు యొక్క రాశి. ఇద్దరు గురువులు ఇక్కడ బలంగా ఉంటారు. ఒక గురువు స్వక్షేత్రం, ఇంకొక గురువుకి ఉచ్చక్షేత్రం. కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే గురువులకు శని ఇక్కడ ఉన్నాడు కదా, శని కాళ్లకు ఆయనే కారకుడు. కాళ్ళు లేకపోతే ఎవరూ నిలబడలేరు. కాబట్టి ఈ గురువులకు, తల్లిదండ్రులకు, పెద్దలకు పాదరక్షలు తీసివ్వడం మంచిది. తల్లిదండ్రి, గురువులు, మేనమామ, మేనత్తలు, చిన్నాన్న పిన్నమ్మలు, పెద్దనాన్న పెద్దమ్మలు వీళ్ళంతా కూడా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు. ఈ 60 సంవత్సరాలు 2 సార్లు ఏలినాటి శని అనుభవించి తట్టుకొని నిలబడి నలిగి వాళ్ళు వచ్చి నిలబడి ఉంటారు. వాళ్లకు చక్కగా గురువు అంటే నేతి మిఠాయిలు, గురుగ్రహం అంటే. శుక్రుడు అంటే లిక్విడ్ స్వీట్స్, గట్టిగా ఉండే లడ్డు గురువు, దాన్ని పొడి చేస్తే శుక్రుడు. వాళ్ళిద్దరి కారకత్వం ఇక్కడ ఉంది. నెయ్యితో చేసిన లడ్డు తుంచి వాళ్ళ నోట్లో పెట్టి చక్కగా, కొంతమంది పనులు కూడా ఉండవు పాపం ముసలి వాళ్ళు, మన పెద్దనాన్నలు పెద్దమ్మలు
ఉంటే వాళ్ళకు పెట్టి తిను అని చెప్పి నోట్లో పెట్టి చక్కగా ఒక జత చెప్పులు కాళ్ళకేసి ఆశీర్వదించమంటే ఏలినాటి శని పనిచేయదు. శని అంటే గురుదులే, శని అంటే చెప్పులే. ఆయన ఇప్పుడు లగ్నంలో ఉన్నాడు, రాశిలో ఉన్నాడు. మీనరాశి అయినా లగ్నమైనా అక్కడే ఉన్నాడు. ఎవరు? శనేశ్వరుడు. కాబట్టి గురువులు ఇద్దరికీ ప్రత్యేకమైన రాశి అది. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళకి పాదరశలు వేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే ఏలినాటి శని పనిచేయదు. దీని మించిన పరిహారం లేదు. సో ఓవరాల్గా ఆగస్టు మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.